మీకు ఒక మంచి సక్సెస్ఫుల్ రెస్క్యూ స్టోరీ కావాలా? హాయ్, దిస్ ఇస్ లావణ్య ఫ్రమ్ నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ. ఒక్కసారి ఈ వీడియో చూడండి. కాల్ మొత్తం క్రష్ అయిపోయిందని చెప్పి ఒక పర్సన్ దీన్ని హాస్పిటల్ తీసుకురావడం అయితే జరిగింది. అనాథగా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి మాకు డాక్టర్ మాకు కాల్ చేసి చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ 2 days అయితే ఇది చాలా వీక్ అయిపోయింది. అక్కడే ఉండుంటే చనిపోయేది కూడా. ఆ పప్పి ఇదే. దీని స్టోరీ చెప్పనా? ఒక 40 or 45 days ఉన్న ఒక చిన్న పప్పీకి రోడ్ యాక్సిడెంట్ అవ్వి లెగ్ ఫ్రాక్చర్ ఉందనేసి ఎవరో అన్నోన్ పర్సన్స్ వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది. పప్పీకి చాలా ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, సో అర్జెంట్ గా సర్జరీ చేసి ఆ లెగ్ ని రిమూవ్ చేసేసేయాలి అని డాక్టర్స్ చెప్పారు. ఆ అన్నోన్ పర్సన్స్ కూడా ఓకేనండి సర్జరీకి అని చెప్పారు. పప్పీకి సర్జరీ స్టార్ట్ చేసేసారు. ఆ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మధ్యలో నుంచే వాళ్ళు వెళ్ళిపోయారంట. సర్జరీ అయిన తర్వాత టేక్ కేర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మాకు కాల్ రావడం జరిగింది. పప్పీకి సర్జరీ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చాక దీని కండిషన్ ఎంత క్రిటికల్ ఉందంటే ఒక 2-3 days సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు. మేము కొంచెం తినిపించడం అని, మిల్క్ ఫీడ్ చేయడం అనేసి అలా చేయడం, చిన్న పప్పీ వల్ల అది ఎక్కువ ఇచ్చింగ్ వచ్చినప్పుడు కరిచేసుకోవడం, లాగేసుకోవడం, ఆ సూచర్స్ కూడా మధ్యలో ఊడిపోవడం, మళ్ళీ వేయించడం, ఇలా చాలా కష్టపడ్డాం మేము. ఫైనల్ గా మాకు రిజల్ట్ ఇదిగోండి. వీడు చాలా అల్లరి. ఎంత అల్లరి అంటే మామూలు అల్లరి కాదు. చిన్నప్పుడు మాకు సినిమా చూపించాడు హ్యాపీ.